హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీలో ఘోర విషాదం, 5గురు కన్నుమూత. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివరాత్రి వేళ తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలోని గోండాల కోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో వైకోటకు చెందిన 5గురు భక్తులు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు విషయానికొస్తే అటవీ ప్రాంతంలో ఆహారం దొరకపోవడంతో గత కొంతకాలంగా అడవి జంతువులు తరచూ జనవాసాలలోకి ప్రవేశించి ప్రజలపై దాడికి పాల్పడుతున్నాయి. చిరుత, ఏనుగుల దాడుల్లో పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాల పాలయ్యారు. అటవీ జంతువులు కనిపిస్తే వాటి ముందుకు వెళ్లకూడదని వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. అయితే ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటివి మరెన్నో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాటికి ఆహారం లభించకపోతే జనాలే వాటికి ఆహారం అవుతారు కాబట్టి. దీని గురించి అటవీ శాఖ అధికారులు జాగ్రత్త తీసుకుంటే మంచిది అని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.